వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో కంటి చూపు సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. చిన్నపిల్లలు అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే కంటి చూపు సమస్య మెరుగుపడడానికి ఎటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి, ఎటువంటి టిప్స్ ఉన్నాయి, ఎటువంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి, వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితల్లి. గురూజీ, చిన్నపిల్లలు ఇప్పుడు ఎవరిని చూసినా కానీ కళ్ళద్దాలు ఉంటూ ఉన్నాయి. సో 20 years ఆఫ్ ఏజ్లోనే కంటి చూపు సమస్య వస్తూ ఉంది. జనరల్గా అంటే ఎప్పుడో పెద్దవాళ్ళలో చూసాం కళ్ళద్దాలు అప్పుడు ఉండేవి, సో ఇప్పుడు మారిపోయింది. ఈ కంటి చూపు సమస్యలు అనేవి ఎందుకు వస్తున్నాయి, దీనికి హోమ్ రెమెడీస్ అంటే ఏమున్నాయి, ఏదైనా బెస్ట్ టెక్నిక్స్ కానీ బెస్ట్ ఎక్సర్సైజ్ కానీ ఉందా దీనికోసం? 100% ఉన్నామో. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మీరు ఇంకా 20 అన్నారు, 20 కూడా కాదు, 10 ఏళ్లకే కళ్ళద్దాలు పడిపోతున్నాయి. ఇంకా చిన్న వయసులో 5-6 ఏళ్లకు కూడా కళ్ళద్దాలు పడేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి జనం ఉన్నారు. ఇక్కడ వేదం ఒక మాటను చెప్తూ ఉంటుంది. ప్రతి మనిషి కూడా అంటే ఊహ తెలిసిన తర్వాత అంటే చదవటం అంటే కంటి ద్వారా చూసి నేర్చుకునేటువంటి ప్రతి జీవి కూడా వ్యవసాయదారుడై నాగలితో దుక్కి దున్నినట్టు ప్రకృతిలోంచి దుక్కి దున్ని శక్తిని స్వీకరించాలి అంటుంది. అంటే ఇది ఒక డొప్ప అనుకుందాం, కంటి రెప్ప ఒక డొప్ప అంటే ఒక పార అనుకుని ఇలా కొట్టినప్పుడు భూమిని కొట్టి మట్టిని తీసాం. ఇలా కొట్టడం ద్వారా కట్ చేస్తాయి లేయర్స్ని. అంటే ఆ రెప్ప వేసే సమయం అనేది ఇప్పుడు తగ్గిపోయింది. ప్రధానంగా తీక్షణంగా అలాగే చూస్తూ ఉన్నాం. కళ్ళు స్ట్రెయిన్ అవుతూ ఉన్నాయి, అలసిపోతూ ఉన్నాయి, తన శక్తిని కోల్పోతూ ఉన్నాయి. అంటే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎక్కువ రెప్ప ఆల్చాలి. రెప్ప ఆలుస్తున్నారా లేదా అనేది గమనించాలి. తీక్షణంగా ఇప్పుడు మనం సెల్ ఫోన్ చూస్తూ ఉండిపోయాం, అసలు రెప్ప వాల్చకుండా చూస్తున్నాం ఏంటి అంటే రెప్ప వాల్చకపోవడం అనేది ఒక రోగంగా తయారైంది. మన బ్రెయిన్లో సెన్సారీ ఆర్గాన్స్ అని ఉంటాయి, అవి పర్ఫెక్ట్గా పనిచేయాలి. అలాగే మనం తీసుకునేటువంటి గాలి వాయువు మారుతూ ఉంటుంది. వ్యాన ఉదాన సమాన ప్రాణ వాయువులు లోపలికి వెళ్ళి ఆ ప్రాణవాయువు అక్కడికి వెళ్ళకపోవడం వల్ల రెప్ప వేయటం అనేది తగ్గిపోయింది. దీన్ని మెరుగుపరుచుకోలేకపోవడం వల్ల మరి పుట్టిన వెంటనే పిల్లలు ఇవన్నీ ఎలా చేస్తారు? 5 ఏరు 6 ఏరు పిల్లలు ఇవన్నీ ఎలా చేస్తారంటే తల్లి గర్భంతో ఉన్నప్పుడు చేసినటువంటి పొరపాటులు పుట్టిన వెంటనే పిల్లకి కళ్ళజోడు రావడానికి కారణమైంది. అంటే తల్లి ఎక్కువగా టీవీ చూడటం వల్ల వీటి వల్ల తను ఏదైతే పొరపాటు చేస్తుందో ఆ పొరపాట్లన్నీ కూడా ఆ బిడ్డ మీద ప్రభావాన్ని చూపించేస్తూ ఉంది. ప్రధానంగా కళ్ళకి లివర్కి సంబంధం ఉంది. అంటే ఆ పిల్లలకి చూపు తగ్గింది అంటే లివర్ పనితనం తక్కువగా ఉంది అని అర్థం. అంటే ఆ తల్లి గర్భంతో ఉన్నప్పుడు హై ప్రోటీన్స్ మాంసకృతులు అధికంగా ఉన్నటువంటి పదార్థాలని, జీర్ణం కాని పదార్థాలని, ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలని, అలాగే సమయానికి విరుద్ధంగా పదార్థాలని తీసుకోవడం చేయడం వల్ల ఇప్పుడు ఈ బిడ్డ లివర్ సమస్యలతో బాక్సుల్లో పెట్టాల్సి వస్తుంది, లేకపోతే కళ్ళద్దాలు పెట్టాల్సి వస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి ఎక్సర్సైజ్ ఏంటంటే సూర్యోదయం సమయంలో, సూర్యోదయం అయిన తర్వాత, సూర్యోదయం ఇప్పుడు 6:15కి సూర్యోదయం అనుకుంటే ఒక్క 10 నిమిషాలు వదిలేసి 6:25 అంటే 6:30 నుంచి ఒక 20 నిమిషాల పాటు ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూస్తూ ఐ ఎక్సర్సైజెస్ చేయాలి. ప్రధానంగా కళ్ళని ఆర్పి తెరుస్తూ, ఇది శ్వాసకి లయబద్ధంగా ఉండాలి. ఇన్హేల్ చేశాను, అప్పుడు ఐ డ్రాప్ అవ్వాలి, ఎక్సేల్, మళ్ళీ కళ్ళు తెరవాలి, మళ్ళీ ఇన్హేల్, శ్వాస తీసుకున్నాను, రెప్ప డౌన్ అవ్వాలి, ఇలా ఇన్హేల్, ఐ డ్రాప్, హోల్డ్, ఎక్సేల్, ఐ ఓపెన్. ఇది సూర్యుడి కిరణాలలోంచి శక్తిని స్వీకరించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇన్హేల్ చేసినప్పుడు శక్తి లోపలికి వెళ్తుంది. కన్ను రెప్ప అలా తీక్షణంగా చూసాం కదా, హోల్డ్ చేశాను, శక్తి లోపలికి వచ్చింది, అలా స్ప్రెడ్ అయింది. మళ్ళీ ఎక్సేల్ చేశాను, మళ్ళీ ఆ శక్తి అలా వ్యాప్తం చెందింది. ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అంటే ప్రతి మనిషి కూడా సూర్యోదయ సమయంలో వ్యవసాయం చెయ్యాలి, ఆ సూర్య కిరణాలని పుణికి పుచ్చుకోవాలి. అలాగే దాంతోపాటు మనకి లెఫ్ట్ అండ్ రైట్ అంటే ముందు శక్తిని స్వీకరించాం, కళ్ళు ఇన్హేల్ ఎక్సేల్ చేయడం ద్వారా, రెప్ప వేయడం ద్వారా శక్తిని లోపలికి తీసుకున్నాం. తీసేసుకున్న తర్వాత దాన్ని నలుదిక్కుల వ్యాప్తింప చేయటం. అలాగే క్రాస్లో ఇలా, అలాగే యాంటీ క్లాక్ వైజ్
మళ్ళీ క్లాక్ వైజ్, అప్ అండ్ డౌన్. ఇలా ప్రతినిత్యం కూడా చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్లే కాదు, అందరూ చేయాల్సినటువంటి ఎక్సర్సైజెస్ ఇవి. అంటే ఇప్పుడు అంధత్వం అనేది చాలా దౌర్భాగ్య స్థితి. ప్రకృతిలో ఉన్నటువంటి ఏ అందాన్ని కూడా మనం కళ్ళతో చూసి ఆస్వాదించలేము. అందుకని కంపల్సరీ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని శాస్త్రం చెప్తుంది. అందుకని కళ్ళని చాలా జాగ్రత్తగా కాసుకోవాలి. ఇప్పుడు ఎటు చూసినా మనకి సెల్ ఫోన్స్, టీవీలు, వీటితో కళ్ళని చాలా ఇబ్బంది పెట్టేస్తాం. కేవలం కళ్ళు ఇబ్బంది పడుతున్నాయి అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ప్రకృతిలో ప్రతిదాన్ని చూసి ఆస్వాదించి తీసుకునే శక్తి లివర్కి పంపించబడుతుంది కళ్ళ ద్వారా. అందుకని లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని లివర్ని బాగు చేసుకోవాలంటే కళ్ళు బాగుండాలి. కేవలం ఒక్క కళ్ళే కాదు, లివర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ లివర్ ఎఫెక్ట్ అయితే దీని ప్రభావం కిడ్నీ మీద ఉంటుంది, ఆ ప్రభావం మళ్ళీ ఊపిరితిత్తుల మీదకి, హార్ట్, అయితే చాలా సిస్టమ్స్ని పాడు చేసేస్తుంది. అందుకని కళ్ళకి విశ్రాంతి అవసరం కాబట్టి మనం నైట్ చాలా త్వరగా విశ్రమించాలి, రెస్ట్ ఇవ్వాలి. మనకు అర్ధరాత్రి 11-12 అయిపోతుంది కంప్యూటర్ల ముందు, టీవీల ముందు కూర్చొని పడుకోవటం. ఉదయమే సూర్యోదయ సమయంలో ఆ సూర్యకిరణాలు కంటికి అవసరమైనటువంటి శక్తిని ప్రసాదించేటువంటి కిరణాలని కోల్పోయిన తర్వాత నిద్రలేస్తున్నాం. కళ్ళకి ఏంటి లాభం? అందుకని కంపల్సరీ సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలంటే నైట్ త్వరగా పడుకోవాలి. ఎక్కువ సమయం బాగా అలసిపోతున్నాయి, చల్లటి నీళ్లు తీసుకుని మనం ఒక క్లాత్ అందులో పిండి కళ్ళ మీద వేసుకుని రెస్ట్ ఇవ్వటం. మనకి ఐ కప్స్ అని దొరుకుతాయి, దాంట్లో స్వచ్ఛమైనటువంటి మంచిటి వడకట్టిన నీళ్ళు వేసుకుని దాంట్లో ఒక 2 చుక్కలు రోజ్ వాటర్ వేసుకుని కళ్ళకి పెట్టుకుని ఆ కళ్ళలో ఆ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కళ్ళు కొంచెం విశ్రాంతిని పొందుతాయి. తర్వాత ఇవన్నీ పోయిన తర్వాత శుక్లాలు వచ్చినాయి, క్యాట్రాక్ట్స్ వచ్చినాయి, సర్జరీస్ అవి ఇవి అని చెప్పేసి అని ఆర్టిఫిషియల్ ఇవి ఎంతవరకు మనకి సహకరిస్తాయి? మన కళ్ళని మనమే కాపాడుకోవాలి. ప్రతినిత్యం కూడా నువ్వుల నూనె కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ మన కంటి చుట్టూ మసాజ్ చేయటం, ఐ ఎక్సర్సైజ్ చేయటం, నైట్ పడుకునేటప్పుడు స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు నేతిని ఒక్కొక్క చుక్క కళ్ళలో వేసుకోవడం ద్వారా ఆ మాయిశ్చర్, ఆ డ్రైనెస్ అనేది తగ్గుతుంది, కంటి నరాలలో శక్తి పెరుగుతుంది, ఆక్సిజన్ పెరుగుతుంది. ఇలా చేసుకోవాలి. చాలామంది సర్జరీస్ కూడా మీ కళ్ళు అవకాశం లేదు, లోపల నరాలని డ్యామేజ్ అయిపోయింది, మీరు బ్రతికినంత వరకు ఇలా గడిపేయండి అని. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఆకుపచ్చని పదార్థాలు అంటే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఎక్కువగా గ్రీనిష్ ఉండేవి ఎక్కువగా మనం ఇంటేక్ తీసుకోవడం, ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ అంటే విపరీతంగా వేయించినటువంటి ఈ నాన్ వెజ్ ఐటమ్స్ పూర్తిగా మానేయటం, ఆల్కలైన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా మనం కంటి చూపుని మెరుగుపరచుకోవచ్చు. కంటి చూపు చాలా తగ్గిపోయిన తర్వాత కూడా తిరిగి తెచ్చుకునే ఒక హోమ్ రెమెడీ ఉందని కూడా చెప్పారు. ఇంట్లో పొద్దుటే మనం అంటే మన లాలాజలంలో 18 మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి. పొద్దుటే ఉన్నటువంటి లాలాజలం దాన్ని తీసుకుని కంట్లో పెట్టుకోవడం ద్వారా అంటే ఇవన్నీ చేస్తూ ఇది కూడా అడిషనల్గా ఒక 5 నిమిషాలు కంటికి కాటుకలా పెట్టుకుని స్పిట్ని తీసుకుని తర్వాత మనం ఇవన్నీ చేసుకోవడం ద్వారా చూపుని మెరుగుపరచుకోవడానికి అవకాశం. అంటే వెజిటబుల్ జ్యూసెస్ ఏముంటాయి జనరల్గా దీనికోసం? కంటికి సంబంధించి అంటే మనం లివర్ని మెరుగుపరచుకోవడం అని చెప్పేసి అంటే మనకు వచ్చే సమస్యలు చాలా రకాలు ఉంటాయి. అన్ని కూరగాయలు కూడా కంటి మీద ఉపయోగపడతాయి. ప్రధానంగా మనకి లివర్ని బాగు చేసుకోవడానికి దొండకాయ ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. దానిమ్మకాయ గింజలు, దొండకాయ, క్యారెట్ కలిపి జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా కంటి చూపుని మెరుగుపరుచుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎస్, ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి. సో అందరూ కూడా పాటించాలని కోరుకున్నాం. కంటి చూపు సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య, చిన్నపిల్లలు అయితే మరీ చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. సూరజ్.